హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో వాటర్ సాఫ్ట్నర్ స్టార్ట్ చేస్తున్నాను అండి. ఎలక్ట్రో డిస్కలర్ పెట్టిస్తున్నాను. సో ఫస్ట్ మన రిలేటివ్స్లో పెడితేనే కదా నెక్స్ట్ మనం ఇక్కడ వెళ్ళొచ్చు. సో మనం ఇక్కడ పెట్టిస్తున్నాను. వీళ్ళకి మంచి ఇంట్రెస్ట్ ఉంది వాటర్ సాఫ్ట్నర్ అనేది. సో వాటర్ సాఫ్ట్నర్ ఎలా అనేది మీకు ఆల్మోస్ట్ మనం స్కిడ్తో ఎప్పుడైనా చూపించాం కదా ఇంతకుముందు. ఇప్పుడు వితౌట్ స్కిడ్ ఎలా వర్క్ చేస్తామని చూపిస్తాను మీకు. వితౌట్ స్కిడ్ సంబంధించి ఏమేమి మెటీరియల్ వస్తుందో చూపిస్తాను. విత్ స్కిడ్ మనకు మామూలుగా ఇది వచ్చేసి జంబో ఫిల్టర్ అండి. ఇందులో ఇంపోర్టెడ్ తెప్పించాను జంబో ఫిల్టర్. ఇది వచ్చేసి నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్యానెల్ సాఫ్ట్వేర్ సంబంధించింది. ఆల్మోస్ట్ ఇలా రెడీ చేసి ఉంటుంది పీసీఎస్ ఎంపీఎస్ అవన్నీ. సో ఇదేంటంటే మనం ఎప్పుడైతే మోటార్ ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా వాటర్ వచ్చినప్పుడు దీనికి టచ్ అయ్యి మనకి వాటర్ అనేది ఆటోమేటిక్ ఆన్ అవుతున్నట్టు. దానికి సంబంధించి ఈ ప్రోడక్ట్ అండి. ఇది ఆటోమేటిక్ చేస్తుంది. మన వాటర్ టచ్ అయినప్పుడు కరెంట్ దాంట్లో పాస్ చేస్తుంది అన్నట్టు మన వాటర్ సాఫ్ట్నర్లోకి, ఎలక్ట్రో డీస్కేలర్లోకి. సో దానికోసం మనం ఇది వాడతాం అన్నట్టు సిఆర్కి సంబంధించి. సో ఇది ఏంటంటే మనకి ఎలక్ట్రో డీస్కేలర్ అండ్ దాని యొక్క బాడీ. ఇదే మనకి మెయిన్ అన్నట్టు వీటన్నిటికీ. టైటానియం రాడ్తో పాటు వస్తుంది సెటప్. ఇది సర్జికల్ బ్లేడ్ అండి. మంచి క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నాం దీనికి. స్టీల్ అనేది చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది టైటానియంతో. ఈ కింద మనకి నార్మల్గా పైప్ పెడతారు కొంతమంది. పైప్ అనేది ఏంటంటే కొంచెం మనకి అది క్లీనింగ్ చేసుకోవడం ఇబ్బంది. సో మనకి ఇక్కడ సీ క్లాంప్స్ అంటే క్లాంప్స్ ఉంటాయి. క్లాంప్స్ ఇలా టైట్ ఓపెన్ చేసేసుకొని మనం నీట్ క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రో డిస్కేలర్ దీంట్లో ఉండేది. సో ఇది ఓపెన్ చేస్తాను నేను ఇప్పుడు. మామూలుగా మనం స్కిడ్తో ఇస్తాము. స్కిడ్ ఎందుకంటే చాలా అది కొంచెం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే స్పేస్ కొంచెం తక్కువ ఉంది. సో అందుకని మనం ఇక్కడే డైరెక్ట్ గోడకు పెడుతున్నాము. ఎలా అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. సో మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఆయన ఆల్రెడీ గోడకే పెట్టేయమన్నాడు. సో అందరికీ పెట్టేసేస్తున్నాను. దానికి కొంచెం ఫరక్ ఉంటుంది అంతే. ఇంకెవరికైనా స్కిడ్తో కావాలంటే స్కిడ్తో పంపిస్తాము. నార్మల్గా ఎలా పెట్టమంటే ఇలా అయినా పెట్టేసేస్తాం అన్నట్టు. ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి మనం గోడకే పెట్టేస్తున్నాం ఇక్కడైతే. ఇది వచ్చేసి ఏంటంటే 600 mm 2000 లీటర్ ట్యాంక్స్ వాటర్ పర్ హవర్ ఉంటుంది. వాటర్ వచ్చేసి ఈ సైజ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది మనకి టోటలీ డిస్కేలర్ అనేది. దీని నుండి మళ్ళీ ప్లంబింగ్ ఇవన్నీ వస్తాయి అన్నట్టు, మనకి కేబులింగ్స్ ఇవన్నీ వస్తాయి మళ్ళీ నెక్స్ట్. సో మనకి ఇప్పుడు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేసేసేయాలి. ఇది ఓపెన్ చేస్తే లూజ్ అయిపోతుంది. తీసాం. సో క్లాంప్ వచ్చేసింది బయటికి. ఈ తర్వాత మనం ఇది తీసేస్తే ఇది ఎలక్ట్రో డీస్కేలర్ అన్నట్టు. ఇది వచ్చేసి టైటానియం. దీని లోపల టైటానియం ఉంటుంది. ఈ రాడ్ వచ్చేసి టైటానియంకి సంబంధించి. ఇందులో మనకి స్కేలింగ్ అనేది ఇందులో పట్టేస్తుంది అన్నట్టు ఇలా. సో ఇది ఇన్స్టాల్ చేస్తాను, మీకు వీడియో చూస్తానండి. థ్యాంక్ యూ. సో గోడకు ఫిట్టింగ్ అవుతుంది ప్రజెంట్. ఆల్మోస్ట్ చూసారు కదా, ఈ ప్లంబింగ్ మెటీరియల్ పడుతుంది మన దానికైతే. ఎన్నో అవుట్లెట్ అన్నీ కనెక్షన్ ఇచ్చుకోండి. So guys,
సో గైస్ ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము మార్నింగ్ స్టార్ట్ చేస్తాం, 11:30కి స్టార్ట్ చేస్తాం, ఇంకా 5:30 అవుతుంది. ఇప్పటివరకు వర్క్ అయిపోయింది. వర్క్ అయితే సో ఎలక్ట్రో డీస్కేలర్ మనం గోడకు పెట్టాం. నార్మల్గా ఎప్పుడైనా స్కిట్తో చేస్తాం కదా, ఇప్పుడు గోడకు పెట్టాము. ఈ ఏదుందో ఇది టోటల్లీ టైటానియం అండి. ఇక్కడ మెయిన్ ఉంది టైటానియం, ఇది స్టీల్ బాడీ, సర్జికల్ స్టీల్. ఇది ఏంటంటే ఫస్ట్ ఇన్లెట్ వాటర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మేము ఏం చేసామంటే మున్సిపల్ వాటర్ అండ్ బోర్ వాటర్ రెండు కలిపి వాటర్ ఇన్లెట్ చేసాం. మీరు నార్మల్గా మనం సింగిల్ బోరే పెట్టుకోవచ్చు యాక్చువల్లీ, బట్ ఇక్కడ సార్కి రిక్వైర్మెంట్ ఏంటంటే 2-in-1 మున్సిపల్ వాటర్ అండ్ బోర్ వాటర్ రెండు కలుపుతున్నారు. ఎందుకంటే బ్యాక్టీరియా కూడా కిల్ అవుతుంది కదండి, ఇందులో వాటర్లో బ్యాక్టీరియా కిల్ అవుతుంది కాబట్టి అలా చేసాము. అయితే ఫస్ట్ మన ఏదైతే మున్సిపల్ వాటర్ ఉందో దాన్ని అండ్ బోర్ వాటర్ రెండు కలిపేసాం. ఇక్కడ టీ జాయింట్స్ ఇవన్నీ ఇచ్చేసి తర్వాత డైరెక్ట్గా మనం తీసుకొచ్చేసి ఇన్ ఇచ్చామండి. ఇన్ వాటర్ ఇక్కడ ఇన్ అవుతుంది, ఇందులో చిన్నవి, ఇందులో వాటర్ అనేది వెళ్తుంది అన్నట్టు. ఈ వాటర్ వచ్చేసి ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ ఏతుందో ఇది ఆటోమేషన్ అన్నట్టు. ఇది కరెంట్ దీనికి సప్లై చేస్తుంది. ఎప్పుడైతే దీనికి వాటర్ టచ్ అవుతుందో, ఈ వాటర్ టచ్ అయినప్పుడు కరెంట్ అనేది డైరెక్ట్ మన బోర్డు ఉంది ఇక్కడ, ఈ బోర్డు త్రూ డైరెక్ట్ డీసీ వోల్ట్ అనేది ఇందులోకి వస్తుంది అన్నట్టు, దీనికి కనెక్ట్ చేసుకుంటుంది. సో మోటార్ ఆఫ్ అయిన ఆటోమేటిక్ ఆన్ అయిపోయినప్పుడు ఇక్కడ వాటర్ వస్తాయో, వాటర్ వచ్చినప్పుడు ఇందులో దీనికి ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది, డీసీ వోల్టేజ్ వస్తుంది. 400 వాట్స్ డీసీ వోల్టేజ్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఉన్న ఏదన్నా కిల్ చేస్తుంది. అండ్ దాంతోపాటు క్యాటయాన్ అనేది బ్రేక్ చేసి అందులో పట్టుకునే ఏదైతే ఉంటుందో అది కోల్పోతున్నాడు వాటర్లో. సో దానివల్ల అందులో రెండు చేంజెస్ వస్తాయి. ఈ వాటర్ వచ్చేసి మనకి నెక్స్ట్ మన ఇన్లెట్ జంబో ఫిల్టర్కి వచ్చేసి జంబో ఫిల్టర్లో క్లీన్ చేస్తుంది. టోటలీ చెత్త ఉంటే అది క్లీన్ చేసుకుంటాం. డస్ట్ ఇంకా ఇసుక అలాంటివి ఏమైనా ఉంటే ఇందులో క్లీన్ చేస్తుంది. మెగ్నీషియం సో నార్మల్గా అందరూ ఏంటంటే కనెక్టర్స్ తక్కువ పెడతారు, తక్కువలో పని అయిపోతేస్తారు. తర్వాత కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఏదైనా దీంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే దానికి ఎలాంటి సొల్యూషన్ ఉండదు. కానీ మనం ఏంటంటే స్పెషల్లీ బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ బాగుండాలి, కస్టమర్కి ఇబ్బంది కావద్దు అనేసి దానికి ఇప్పుడు ఒకవేళ ఇది ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ రెండు కనెక్టర్లు రిమూవ్ చేస్తే డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి ఏమైనా సొల్యూషన్ ఇవ్వచ్చు. అండ్ ఇందులో జంబో గిటంగా మనకి క్లీన్ చేయడానికి ఇబ్బంది అయినా ఏదున్నా డైరెక్ట్ ఈ రెండు ఓపెన్ చేసామనుకోండి, ఇది సెట్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా చేసుకుంటే ఇంకా బెటర్ అన్నట్టు. నెక్స్ట్ మా ఎలక్ట్రీషియన్ వాళ్ళతో కృష్ణ ఉన్నారు, ఈ విధంగా చేస్తాడు అన్నట్టు. ఇదైనా సరే మనకి దీంట్లో అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే డైరెక్ట్ ఇది ఓపెన్ చేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అలా. దీంతో దాంతోపాటు మనకి మోటార్ నీళ్ళు అనేది బైపాస్ పెట్టుకోవాలి యాక్చువల్లీ. ఒకవేళ సాఫ్ట్వేర్ నుండి వద్దనుకున్నప్పుడు 3 వాల్లు వేయాల్సి ఉంటుంది బైపాస్. అంటే ఆటో మోడ్ దాని ఏదైతే ముందుందో అలా వాటర్ వెళ్ళిపోవాలి. అది లేకపోతే